దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మహావిష్ణువు ధరించిన అవతారంలో ఒకటి నరసింహస్వామి. మనిషి శరీరం సింహం శిరస్సుతో ఉన్న నరసింహస్వామి జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు జరుపుకుంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు రాక్షసుడైన హిరణ్యకశపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. అందుకే ఈ ప్రత్యేక దినాన్ని వేడుకగా జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువును నరసింహుడిని ఆరాధిస్తారు. నరసింహుడి ఉద్భవం కశ్యప మహర్షి దితి అసుర సంధ్యలో ఒకటైన ఫలితంగా రాక్షస లక్షణాలతో జన్మించాడు. హిరణ్యకశిపుడు సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి విష్ణుమూర్తి వధించడంతో అప్పటి నుంచి సోదరుడిపై ప్రేమతో విష్ణువుపై ద్వేషం పెంచుకున్నాడు. హిరణ్యకశిపుడు ఆ పంతంతోనే ఘోర తపస్సు ఆచరించి బ్రహ్మ నుంచి వరం పొందాడు. ఆకాశం మీద కానీ భూమి మీద కానీ పగలైనా రాత్రైనా మనిషి కానీ జంతువు కానీ ఎలాంటి అస్త్రాల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. తప్పనిసరి పరిస్థితిలో సరే అంటాడు. బ్రహ్మ అప్పటి నుంచి లోకాలను శాసించడం మొదలు పెట్టాడు. హిరణ్యకశిపుడు శ్రీహరిపై వైరం పెంచుకున్న హిరణ్యకశిపుడు విష్ణు భక్తిలో మునిగి తేలే లీలావతికి జన్మించిన వాడే ప్రహ్లాదుడు. తనయుణ్ణి ఆ భక్తి నుంచి దారి మళ్లించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. హిరణ్యకశిపుడు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడాడు. అర్హత ఎవరికీ ఉండదు. అటువంటి అర్హత రావాలి అంటే భగవద్భక్తులైన మనం మొట్టమొదటి పరమాత్మను ఆరాధన చేసే సమయం పవిత్రమైనది ఉండాలి. అటువంటి పవిత్రమైన సమయంలో మనందరం ఆరాధన చేస్తే వచ్చిన భక్తులందరినీ కూడాను మనందరం కూడాను వాళ్ళకి ఏదైతే అవసరమో అదంతా తీర్చే అర్హత స్థాయి పరమాత్మ మనందరికీ ఇస్తాడు. అటువంటి సంధ్యా సమయంలో ఇక్కడ ఆయురారోగ్య సిద్ధయే గురుణాం సాధకేంద్రాణం పంచకాల వృతాత్మనాం అశేషపుత్ర మిత్రాణం మిత్రాణాయ సర్వదా అవిఘ్నమద సంజాస్తు దీర్ఘమాయుష్యమస్తునః సమాహితమనశ్చాస్తు ఓం సప్తాస్యా సంవర్ధయః వస్త్రోపవస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఆరణ్యాని గ్రామ్యాశ్చయే శ్రీమతే